తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటులో కీలక మలుపు తిరిగింది. టీవీకేకు కాంగ్రెస్ కు షరతులతో కూడిన మద్దతు ప్రకటించింది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అధికారికంగా టీవీకేకు మద్దతును ప్రకటించింది. దానికి సంబంధించిన లేఖను రిలీజ్ చేసింది. ప్రజలు స్పష్టమైన తీర్పిచ్చారని, సెక్యులర్ ప్రోగ్రెసివ్ ప్రభుత్వానికి ఇది మద్దతుగా భావిస్తున్నామని తెలిపింది. కాంగ్రెస్ తన మద్దతుకు కీలక షరతును పెట్టింది. రాజ్యాంగాన్ని నమ్మని మతపర శక్తులను ఈ కూటమిలో చేర్చకూడదంటూ ప్రధానంగా పేర్కొంది. తమిళనాడులో సెక్యులర్ సంక్షేమ పాలన అందించడమే టార్గెట్ గా పనిచేయాలని సూచించింది. అలాగే భవిష్యత్తు లోక్సభ, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కలిసి పనిచేసే దిశగా అడుగులు వేస్తుందని లేఖలో పేర్కొంది. కాంగ్రెస్ విజయ్ కలిసి ప్రజల తీర్పును గౌరవిస్తామని, యువత ఆశయాలను నెరవేర్చే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటులో కీలక మలుపు చోటు చేసుకుంది. టీవీకేకు కాంగ్రెస్ షరతులతో కూడిన మద్దతును ప్రకటించింది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అధికారికంగా టీవీకేకు తన మద్దతును ప్రకటించింది. రైట్, పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి కార్తీక్ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. కార్తీక్, ఎటువంటి షరతులను విధించింది కాంగ్రెస్ టీవీకేకి? ఖచ్చితంగా ఒకే ఒక షరతు విధించింది. మతతత్వ రాజకీయాలు చేయకూడదు, మతతత్వ పార్టీలతో కలిసి పనిచేయకూడదు, వారికి ఎప్పుడు కూడా భవిష్యత్తులో మద్దతు ఇవ్వకూడదు అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి షరతును విధించి పూర్తిగా కాంగ్రెస్ పార్టీ టీవీకేకి అయితే మద్దతు ఇవ్వడం కూడా జరిగింది. తన వద్ద ఉన్నటువంటి తన పార్టీ తరఫున గెలిచినటువంటి 5 ఎమ్మెల్యేలను కూడా ప్రస్తుతం టీవీకే పార్టీకి మద్దతు ఇస్తున్నట్టుగా కూడా అధికారికంగా కూడా తమిళనాడు కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి గిరీష్ చౌడ దగ్గర కొద్దిసేపటి క్రితమే లేఖను కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి. అయితే చాలా రకాల ప్రశ్నలు కూడా ఆయన ఆ లేఖలో కూడా ప్రస్తావించడం కూడా జరిగింది. అంబేద్కర్ ఆశయాలతో పాటు కామరాజ్ ఆశయాలను కూడా మొత్తం తమిళనాడులో కొనసాగించడానికి ఇరు పార్టీల అలయన్స్ అనేది కూడా ఉపయోగపడుతుందంటూ కూడా ఆయన దోహదం పడుతుందంటూ కూడా ఆయన వ్యక్తం చేసినట్టు పరిస్థితి. మరీ ముఖ్యంగా కూడా ఇది ఈ ప్రభుత్వ ఏర్పాటు కోసమే కాకుండా రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ, లోక్సభ ఎన్నికల్లోనూ, రాజ్యసభ ఎన్నికల్లోనూ అన్నింటిలోనూ కూడా కలిసి పనిచేసేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడాలి, దోహదపడాలి, ఆ దిశగా కలిసి పనిచేయాలి అనేటువంటి మాటను కూడా వాడడం కూడా జరిగింది. చాలా క్లియర్ గా కూడా చెప్పడం కూడా జరిగింది. మేము ఇక మీదట టీవీకే పార్టీతో కలిసి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సో దానికి మీరు కూడా సిద్ధంగా ఉండాలంటే మాత్రం మతతత్వ రాజకీయాలతో పాటు ఆ పార్టీలకు దూరంగా ఉండాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుందంటూ కూడా ఒక షరతునైతే విధించి కొద్దిసేపటి క్రితమే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మొత్తం కూడా అందరూ కూడా సమావేశం ముగించిన తర్వాత నేరుగా విజయ్ను కలవడానికి కూడా బయలుదేరడం కూడా జరిగింది. ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి స్టేట్ ఇన్ఛార్జ్ ఇక ఇతర నేతలందరూ కూడా కలిసి విజయ్ని కలవబోతున్నారు. కలిసిన తర్వాత ఫర్దర్ గా ఎలాంటి డెవలప్మెంట్స్ ఉంటాయనేది కూడా చాలా ఆసక్తికరంగా మారింది. మనకున్నటువంటి సమాచారం మేరకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 5 ఎమ్మెల్యేల మద్దతుతో మొత్తం 113గా కూడా టీవీకే పార్టీకి సంబంధించినటువంటి నెంబర్ అనేది కూడా మారినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ వెళ్ళినటువంటి సమయంలో ఇతర వామపక్ష పార్టీలుగా ఉన్నటువంటి 4 సీట్లు ఉన్నాయి. సిపిఎం, సిపిఐకి వీళ్ళు ఇరువురు కూడా టీవీకేతో జతకట్టేటువంటి అవకాశం ఉంటుంది. 8వ తారీఖున వారు ఒక కీలకమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇక వీసీకే పార్టీకి సంబంధించి విజయ స్వయంగా లేఖ రాయడం కూడా జరిగింది. ఆ పార్టీ కూడా సానుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం కూడా కలుపుకుంటే దాదాపు 119 సీట్ల వరకు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫ్లోర్ టెస్ట్ లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా, బల నిరూపణలో ఎలాంటి ఇబ్బందులు కూడా లేకుండా గట్టెక్కేయచ్చు. అయితే దానికంటే ముందుగానే కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఎలాంటి నష్టాన్ని కలగజేస్తుంది అనేటువంటి ఆలోచన కూడా కొద్దిమంది కాంగ్రెస్ నేతల్లో వినపడుతుంది. ఒక రకంగా స్ట్రైట్ గా అంటే ఎలక్షన్స్ ముందు కూడా టీవీకేకు కలిసి పనిచేయాలని చెప్పి అందరూ కూడా భావించారు. అయితే అది కుదరలేదు. కానీ ఇప్పుడు మాత్రం డిఎంకేను టార్గెట్ గా చేసుకుంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా ఏక నిర్ణయంతో పూర్తి స్థాయిలో వన్ సైడెడ్ గా కూడా టీవీకేకి మద్దతు ఇచ్చారు. ఇది మాత్రం డిఎంకే పార్టీకి మాత్రం మింగుడు పడని అంశంగా మారింది. మరీ ముఖ్యంగా కూడా చాలా క్లియర్ కట్ గా ఇక మీదట డిఎంకేతో ప్రయాణం ఉండబోదు అనేలాగా కూడా ఆ లేఖలో చాలా కామెంట్స్ ఉన్నాయి. మరీ ముఖ్యంగా కూడా రాబో ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు, లోక్సభ, రాజ్యసభ ఎన్నికల్లో ఇక మీదట మేము కలిసి పనిచేయాలనుకుంటున్నాము అనేటువంటి మాట అయితే ఖచ్చితంగా ఇక మీదట డిఎంకేతో కలిసి పనిచేసేటువంటి కాంగ్రెస్ పార్టీ అవకాశం ఉండబోదు అనేటువంటి సంకేతాలను అయితే డైరెక్ట్ గానే ఇచ్చినటువంటి పరిస్థితి. మరి చూడాలి, కాంగ్రెస్ పార్టీ టీవీకే పార్టీకి మద్దతు ఇచ్చినటువంటి నేపథ్యంలో డిఎంకే ఏ విధమైనటువంటి స్టాండ్ ను కాంగ్రెస్ పార్టీ మీద తీసుకుంటుందనేది మాత్రం చాలా అత్యంత ఆసక్తికరంగా మారని చెప్పాలి. మొత్తానికి
మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక కీలక నిర్ణయం అయితే వెలువడింది. సో ఈ రకంగా మొత్తం 108 ఉన్నది కాస్త 113 సీట్లకు టీవీకే కూటమి ఏదైతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మద్దతు లభించింది. ఇక సిపిఎం సిపిఐతో పాటు బీజీకే పార్టీలు వస్తే మాత్రం ఆ సంఖ్య మరింత పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే గవర్నమెంట్ ను ఫామ్ చేయడానికి అయితే విజయ్కి ఇవన్నీ కూడా సానుకూలంగా కలిసి వచ్చేటువంటి అవకాశాలుగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ కోరినట్టుగానే 2 మంత్రి పదవులు ఇస్తారా, లేదంటే 1 మంత్రి పదవి ఇస్తారా, ఇక కార్పొరేషన్ తో పాటు ఏదైతే బోర్డు చైర్మన్ గా కూడా కొన్ని అడిగినట్టుగా కూడా తెలుస్తుంది. వాటితో పాటు మిగతా ఎన్నికల్లో కలిసి పనిచేయాలన్నటువంటి నిర్ణయానికి టీవీకే పార్టీ ఎలా స్పందిస్తుంది అన్నది కూడా మనం వేచి చూడాల్సినటువంటి